హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మేము కాశీ వచ్చున్నాం కదా. ఈరోజైతే వీడియోలో గంగ ఘాట్స్ అన్నీ చూపిద్దాం అనుకుంటున్నాను. దాదాపు గంగ ఘాట్స్ 88 ఘాట్స్ అంటండి. కాకపోతే వాటిల్లో శిథిలమైపోయినాయి కొన్ని, అసలు కనిపించకుండా వెళ్ళిపోయినాయి కొన్ని ఉన్నాయి. ఇక్కడ ఎదురుగా చూసారంటే వాటర్ తోటి క్లీన్ చేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే ఒక 1 వీక్ నుంచి గంగా వాటరు విపరీతంగా ఇక్కడ ఘాట్స్కి ఫస్ట్ ఫ్లోర్ వరకు ఫుల్గా నిండిపోయినాయి అంట. అందుకని హారతి కూడా, గంగా హారతి కూడా బిల్డింగ్స్ పైన చేస్తున్నారంట, కింద చేయకుండా. ఇప్పుడే ఈరోజు మాత్రమే ఇదంతా క్లీన్ చేసి ఈరోజు కూడా నైట్కి హారతి పైన ఇస్తున్నారు. ఇంకా క్లీనింగ్ అవ్వలేదు, రెగ్యులర్గా క్లీన్ చేస్తూ ఉన్నారనమాట. ఈరోజే కొంచెం తగ్గిందంట వాటరు, సో క్లీన్ చేస్తూ ఉన్నారు అన్నిటినీ. ఇప్పుడైతే మేము ఘాట్లని విజిట్ చేయడానికి ఒక బోటుని అయితే మాట్లాడుకున్నాము. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా జనము, ఈ ఘాటు దశాశ్వమేధ ఘాట్ అండి. ఇదే మెయిన్ ఘాటు. ఇక్కడే గంగా హారతి ఇస్తారు. మనం ఒక ఘాట్స్ అన్నీ చూడడానికి ఒక బోటుని అయితే మనం మాట్లాడుకోవాలి. అందరూ కలిసి ఒక బోట్లో వెళ్తాము. ఇప్పుడు మేమైతే ఒక బోటు మాట్లాడుకున్నాము, అక్కడికి వెళ్ళి ఇంకా స్టార్ట్ అవ్వాలి. ఈ దశాశ్వమేధ ఘాటుకి ఇది ఉత్తరప్రదేశ్లో గంగా నది ఒడ్డున ఉన్న వారణాసిలోని ప్రధానమైన స్నానఘట్టం అండి. స్నానాలు చేసే ఘట్టం అంటే ఘాటు. కాశీ ఇక్కడి నుంచి ఈ ఘాటు నుంచి ఆలయం చాలా దగ్గరగా ఉంటుంది, స్వామివారి ఆలయము. అలాగే ఈ ఘాటుకి సంబంధించి 2 కథలు అయితే ఉన్నాయి. ఒకటి, బ్రహ్మ శివుణ్ణి రప్పించటం కోసము ఈ ఘాట్ని సృష్టించాడు అనేసి. ఇంకోటి ఏంటంటే 10 అశ్వమేధ యాగాలు బ్రహ్మ చేశాడు అనేసి. ఇలా చాలా 2 కథలు అయితే ఉన్నాయి. ఈ ఘాటు గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాము. అయితే ఇప్పుడు ఉన్న 88 ఘాట్లలో చాలా ఘాట్లు ఇట్లా వాటర్ ఎక్కువ రావడం వల్ల శిథిలమైపోవడము, కొన్ని అసలు కనిపించకుండా పోవడము, కొన్ని మళ్ళీ అంటే పాడైపోయిన వాటిని మళ్ళీ కన్స్ట్రక్షన్ చేయడం వల్ల కొన్ని కనిపించకుండా పోవడము అలా జరిగింది. అయితే వీటిల్లో ముఖ్యమైన ఘాట్ల వరకు నేనైతే మీకు దూరం నుంచి నా ఫోన్ అంత మంచిది కాదు, అంత జూమ్ చేయలేదు. సో మేము వాటర్లో గంగానదిలో వెళ్తూ మీకు ఘాట్లు చూపించటం కాబట్టి ఆ ఘాట్ నేమ్స్ అయితే నేను పైన రాస్తాను, అవి మీరు చూడండి. కొన్ని ఘాట్ల గురించి ఇక్కడ వివరాలు అయితే కొన్ని ఘాట్ల గురించి అయితే నేను చెప్తాను. అయితే ఇక్కడ దశాశ్వమేధ ఘాటు నుంచి హరిశ్చంద్ర ఘాటు వరకు ఒకసారి పైకి వెళ్ళి మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళి మణికర్ణిక ఘాటు వరకు తీసుకొచ్చి మళ్ళీ ఈ సెంటర్లో ఉంటుంది ఈ ఘాటు దగ్గర మళ్ళీ దించేస్తారనమాట. గంగా హారతి ఇచ్చే ఘాట్ అనమాట దశాశ్వమేధ ఘాటు. ఇప్పుడైతే నేను చెప్పాను కదా మెన్షన్ చేస్తాను అనేసి. వాటిల్లో దీని తర్వాత దశాశ్వమేధ ఘాటు తర్వాత శీతల ఘాటు వస్తుంది. ఈ శీతల ఘాటు ఒకప్పుడు దశాశ్వమేధ ఘాటులోనే కలిసి ఉండేదంట. తర్వాత కొన్ని కన్స్ట్రక్షన్లు జరగడం వల్ల సపరేట్గా దీన్నైతే పక్కకు పెట్టున్నారు, అంటే పక్క సపరేట్గా కన్స్ట్రక్షన్ చేశారు. అయితే ఈ శీతల ఘాటుని ఇండోర్ రాణి అహల్యాబాయి అనే ఆమె దీన్ని అయితే నిర్మించారంట. ఒకప్పుడు దీంట్లో దశాశ్వమేధ ఘాట్లోనే భాగంగా ఉండేది, కానీ ఇప్పుడు సపరేట్గా ఆమె నిర్మించడం వలన ఇది సపరేట్గా ఉంది. ఇప్పుడు ఇక్కడ శీతలమాత ఆలయం ఒకటి ఉంటుందంట. శీతలమాత ఆలయం ఒకటి ఉంటుంది. మామూలుగా ఈ శీతలమాత ఆలయం ఎలా అంటే, ఈ శీతలాదేవి ఆలయం అంటే ఏంటంటే, సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు కోపంలో ఈ శీతలాదేవిని భూమి మీదకి పంపించి ప్రజలకి చికెన్ పాక్స్ మరియు స్మాల్ పాక్స్, మసూచి ఇలాంటివి రప్పించాలనే ఉద్దేశంతో పంపించాడని, ఆమెను శాంతపరచుకోవడానికి ఒక ఆలయాన్ని నిర్మించి ఇక్కడ ఆమెని కూల్ చేస్తూ శాంతపరుస్తూ విశ్రాంతిగా ఆమెను ఇక్కడ ఉంచడం కోసమని ప్రజలు ఇక్కడ పూజిస్తారు అనేసి
ఒక నానుడి ఉంది. అలాగే ఆమె కోసం ఇక్కడ ఒక ఆలయాన్ని కట్టి గంగ ఒడ్డున ఆమెకి పూజలు జరుగుతూ ఉంటాయి. ఇది వచ్చి మున్షి ఘాట్ అనమాట. ఈ మున్షి ఘాట్ ఏంటంటే 1812 సంవత్సరంలో నిర్మించబడింది. ఇది నాగపూర్ ఎస్టేట్లో ఆర్థిక మంత్రిగా ఉన్న శ్రీధర నారాయణ మున్షి అనే పేరు మీద ఇదైతే నిర్మించడం జరిగిందండి. ఇక్కడున్న ఘాట్లన్నీ కూడా ఒకప్పుడు రాజులు గుర్తుగా నిర్మించినవే. ఇక్కడ దర్భంగా ఘాట్ అని ఒకటి ఉంది కదా, ఇది 1915లో బీహార్కు చెందిన బ్రాహ్మణ రాజు కామేశ్వర్ సింగ్ గౌతమ్ బహదూర్ అనే ఆయన కొనుగోలు చేసి వాళ్ళు ఆ పేరు మీదుగా పెట్టుకున్నారనమాట. అట్లాగే రాజులు కానీ చాలామంది వాళ్ళ జ్ఞాపకార్థం కాశీలో ఉంచుకునేవాళ్ళు అనమాట. ఇది రాణామహల్ ఘాట్. ఈ రాణామహల్ ఘాట్ వచ్చి ఒకప్పుడు నేపాల్ రాజు కుటుంబానికి చెందిన అందమైన అలంకరింపబడిన ప్యాలెస్లకి ప్రసిద్ధి చెందిందండి. ఈ ప్యాలెస్లో మొఘల్ మరియు రాజస్థానీ నిర్మాణానికి సంబంధించిన శైలి కనిపిస్తుంది. అంటే ఈ మహల్ నిర్మాణం అంతా అలా ఉంటుంది. ఈ మహల్లో శివాలయం కూడా ఉంది. అన్ని మహల్ లాగే ఇక్కడి నుంచి మనం పడవ ప్రయాణం చేయొచ్చు. స్నానఘాటంగా అంటే స్నానాలకి ఈ ఘాటు కూడా వాడుకునేవాళ్ళు అనమాట ఒకప్పుడు ప్రజలు. ఒకప్పుడు అయితే అన్ని ఘాట్లు కలకల్లాడుతూ చాలా అందంగా చాలా బాగుండేవి. అది కాకుండా చాలా నిర్మాణ శైలి చాలా అందంగా ఉండేది. చౌసత్తి ఘాట్ అనమాట. ఈ చౌసత్తి ఘాటు చౌతీ దేవికి అంకితం చేయబడిందండి. 16వ శతాబ్దం ప్రారంభంలో బెంగాల్ రాజు ప్రతాపాదిత్యుడు ఈ ఘాట్ని నిర్మించాడు. ఇప్పుడు వచ్చి దిగ్బతీయ ఘాట్. కొన్ని ఘాట్ల గురించి అయితే వివరాలు అయితే లేవండి. నేనైతే ఈ ఘాట్ల గురించి అక్కడ కనుక్కొని ఎవరు నిర్మించారో అనేది మాత్రమే చెప్తున్నాను. ఈ దిగ్బతి ఆలయంలో కూడా ఒక శివాలయం ఉంది. ఇక్కడ కూడా స్నానాలు అవి ఆచరిస్తూ ఉంటారు. అంటే సర్వేశ్వర ఘాట్ అని ఉంది కదా, ఇక్కడ నాట్ అవైలబుల్ అని ఉంది. ఆలయం ఇక్కడ ఉండేదట, అంటే ఇక్కడ ఉండేది, అక్కడ వాళ్ళు పడవల వాళ్ళు చెప్పారు ఇక్కడ ఉండేది కానీ ఇప్పుడు లేదు అని. ఇప్పుడు నెక్స్ట్ అయితే పాండే ఘాట్ అండి. ఈ పాండే ఘాట్ వచ్చి పాండే కుటుంబం అని పిలువబడే బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించిన పేరు మీద ఈ ఘాట్ అయితే కట్టడం జరిగిందంటండి. ఇక్కడ కూడా స్నానాలు అవి ఆచరిస్తారు. స్వామివారికి అర్పించిన ఇది ఇక్కడ కూడా స్వామివారి పూజలు అవి సాంస్కృతిక కార్యకలాపాలన్నీ జరుగుతూ ఉంటాయట. ఈ ఆలయం ఇక్కడ కూడా ఈ ఘాట్లో కూడా స్వామివారి ఆలయం అయితే లోపల ఉంది అంటున్నారు. అయితే ఇక్కడ జనం ఎక్కువ ఉండరు, ప్రశాంతంగా ఉంటుంది. పడవ ప్రయాణాలు అలాగే స్నానఘట్టాలకి ప్లేసు ఇక్కడి నుంచి ఆచరించవచ్చు అంటున్నారు. నది పొడుగున అంటే గంగా నది పొడుగున ఘాట్లు ఉన్నాయి. ఇది రాజా ఘాట్ అండి. ఈ రాజా ఘాట్ అయితే 18వ శతాబ్దంలో నిర్మించడం జరిగింది. ఇది వారణాసి రాజు అయిన రాజా బల్వంత్ సింగ్ పేరు మీద నిర్మించబడడం అయితే జరిగిందంట. ఇది కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది. ఇక్కడి నుంచి పడవ ప్రయాణాలు చేసుకోవచ్చు. అట్లాగే స్నానాలు కూడా గంగ స్నానం కూడా ఆచరించవచ్చు అని చెప్తున్నారు. అయితే మనం గమనించింది ఏంటంటే ప్రతి దగ్గర ఇక్కడ ఉన్న ఘాట్లన్నీ కూడా గమనిస్తే నారద ఘాట్ అండి ఇది. ఈ నారద ఘాటు హిందూ మహర్షి నారదుల వారు ఇక్కడ ధ్యానం చేశారని నమ్ముతారు. ఈ ఘాట్ను నారద ఘాట్ లేదా నారద్ కుండ్ ఘాట్ అని కూడా పిలుస్తారు. ఈ ఘాట్లో నారదుని అందమైన పాలరాతి విగ్రహం కూడా ఉందండి. ఇది ఇప్పుడు మానస సరోవరం ఘాట్ అండి. ఇది టిబెట్లో ఉన్న పవిత్ర సరస్సుగా భావించే మానస సరోవరం సరస్సు పేరు పెట్టారు. ఇక్కడ ప్రతి ఘాటు ఎంతో పవిత్రమైనవండి. ఇప్పుడు సోమేశ్వర లేదా క్షేమేశ్వర ఘాట్ అండి. ఇదైతే చాలా పురాతనమైన ఘాటు. ఇక్కడ దీన్ని 11వ శతాబ్దంలో నిర్మించడం అయితే జరిగిందంట. ఇది శివునికి అంకితం చేయబడింది. ఇక్కడ శివాలయం కూడా ఒకటి ఉంది. ఎప్పుడు పూజలు అయితే జరుగుతూ ఉంటాయి. ఇంకా ప్రతి ఘాటు ఇక్కడి నుంచి ప్రతి ఘాటు ఇప్పుడైతే శిథిలమైపోయి ఉన్నాయి కాబట్టి ఏది అంతగా లేవు. కానీ ఒకప్పుడు ఇవన్నీ కళకళలాడుతూ స్వామివారి నామోచ్చరణతోటి ఎంతో పవిత్రంగా ఉండేది. ఇది చౌకీ ఘాట్ అండి. ఈ చౌకీ ఘాట్ ఎందుకు ఈ పేరు వచ్చిందంటే ఇక్కడ ధ్యానం చేసే
సాధువు చౌకీ బాబా అండి, ఆయన పేరు మీద ఇక్కడ ఈ ఘాట్ అయితే నిర్మించడం జరిగిందంట. దీని ప్రసిద్ధి ఏంటంటే సూర్యోదయము సూర్యాస్తమయము రెండింటినీ అద్భుతంగా వీక్షించవచ్చంట, అటు సైడ్ ఇటు సైడ్ నుంచి. ఇక్కడ ప్రజలు ఎక్కువ మంది ఇక్కడికి వచ్చి దాన్ని విజిట్ చేసి వెళ్తూ ఉంటారు అని చెప్తున్నారు. ప్రజలు ఎక్కువ సంఖ్యలో వస్తారంట పర్యాటకులు ఈ ఘాట్ దగ్గరికి. ఇప్పుడైతే ఎక్కడ ఒక ఘాటుకి రావాలి అంటే మనం ఇలా పడవలో వచ్చి ఆగి వెళ్ళడం వేరు. స్వామి దగ్గర నుంచి ఘాట్లకు రావాలంటే చాలా చాలా వేస్ ఉంటాయన్నమాట. ఒక్కొక్క ఘాటుకి ఒక్కొక్క వేలోంచి రావాల్సి ఉంటుంది మనము. మీరు ప్రతి ఘాటుని అంటే నేను కొన్నిటిని మాత్రమే ఇక్కడ ఉన్న వాటిని మాకు వీళ్ళు చూపించినవి వరకు నేనైతే మీకు వాటి గురించి ఏం తెలుసో అంతవరకు మీకైతే నేను చెప్పడం జరిగింది. కేదార్ ఘాట్ అండి. కేదార్ ఘాట్ వచ్చి కేదార్నాథ్ ఆలయం పేరు మీదుగా నిర్మించడం జరిగింది. ఇది 18వ శతాబ్దంలో నిర్మించారు. ఆది శంకరాచార్యులు నిర్మించిన 84 ఘాట్లలో కేదార్ ఘాట్ కూడా ఒకటి అని చెప్తున్నారనమాట. ప్రతి ఘాట్లో మీరు గమనించారంటే ప్రతి ఘాట్లో జనం ఉన్నారండి. ఇంకా విజయనగరం ఘాట్ అండి ఇది. ఈ విజయనగరం ఘాటు కేదార్నాథ్ ఘాటు రెండు పక్క పక్కనే ఉంటాయి, ఆనుకునే ఉంటాయి. ఇక్కడ కూడా చాలా వరకు స్వామివారికి పూజలు అంటే అక్కడ కూడా చిన్న చిన్న స్వామివారి లింగాలు అన్నీ ఉన్నాయి ఘాట్లో కూడా. అక్కడ స్నానాలు అవి చేస్తూ ఉంటారు. లాలీ ఘాట్ అండి. వారణాసిలో గంగా నదిపై ఉన్న అనేక ఘాట్లలో లాలీ ఘాట్ కూడా ఒకటండి. అక్కడ పూలమ్ముకునే లాలీ అనే ఒక అమ్మాయి పేరు మీద ఈ ఘాట్ అయితే నిర్మించడం జరిగింది. ఎందుకంటే ఆమె చనిపోయింది అక్కడ, ఆమె గుర్తుగా. నెక్స్ట్ హరిశ్చంద్ర ఘాట్. ఈ హరిశ్చంద్ర ఘాట్ గురించి చెప్పక్కర్లేదు, ఇది లాస్ట్ అన్నమాట. ఇక్కడ అంటే హరిశ్చంద్ర ఘాట్ నుంచి మళ్ళీ తిరిగి మణికర్ణిక ఘాట్ వరకు తీసుకెళ్తారు. హరిశ్చంద్ర ఘాట్ గురించి చూశారు కదా ఎంతమంది జనం ఉన్నారో, శవం కూడా కాలుతూ ఉంది. ఇంకా హరిశ్చంద్ర ఘాట్ గురించి చెప్పక్కర్లేదండి. సత్యం మరియు కరుణ కోసం రాజు హరిశ్చంద్రుడు దహన సంస్కారాలు కూడా చేసేవాడు, కాటికాపురిగా పనిచేశారనమాట. ఆయన పేరు మీద ఇది హరిశ్చంద్ర ఘాట్గా ఇక్కడైతే పేరు పెట్టడం అయితే జరిగింది. అదేవిధంగా కాశీ యొక్క 2 దహన ఘట్టాల్లో ఒకటి హరిశ్చంద్ర ఘాట్ ఒకటి, మరొకటి వచ్చి మణికర్ణిక ఘాట్ అనమాట. ఇంకా పైన కర్ణాటక ఘాట్ అని ఇంకా చాలా చాలా ఘాట్లు ఉన్నాయి. కానీ మాకు ఏం చేశారంటే ఇక్కడి నుంచి హరిశ్చంద్ర ఘాట్ నుంచి మాకు వెనక్కి తిప్పుకొని డైరెక్ట్ మణికర్ణిక ఘాట్ దగ్గరికి తీసుకువెళ్తారు. అయితే ఇప్పుడు దశస్వమేధ ఘాట్ దగ్గర ఘాట్ నుంచి వెనక్కి తీసుకెళ్ళి మణికర్ణిక ఘాట్ అంటే ఇప్పుడు మనం ఒక సైడ్కి వచ్చాము, ఇప్పుడు ఆపోజిట్ సైడ్కి తీసుకెళ్తారు. ఇప్పుడు నేనైతే గంగా నది సెంటర్లో ఉన్నాం మేము పడవలో. ఆ గంగ వాటరు, ఆ గంగ ఒడ్డు నుంచి ఆ ఘాట్లు ఎలా దూరం నుంచి ఎలా కనిపిస్తున్నాయి అనేది అయితే వ్యూ అయితే తీశాను. ఇదేనండి దశస్వమేధ ఘాటు. పక్కనే ఉన్నది కదా ఇది కూడా ఇక్కడ 2 స్తంభాలు లాగున్నాయి, రాజేంద్ర ప్రసాద్ ఘాట్. ఈ 2 కలిసి ఉండేవి, ఇప్పుడు విడదీశారనమాట. ఆ 2 సపరేట్గా ఉన్నాయి. 2 దగ్గరలా మనకి గంగ హారతి ఇస్తారు. ఇది మన్మందిర్ ఘాట్ అనమాట. దీన్ని 16వ శతాబ్దంలో రాజస్థాన్ రాజైన మాన్ సింగ్ ఈ ఘాట్ని నిర్మించారు. ఘాటు అలాగే మహల్ కూడా ఉంది కాబట్టి దీన్ని రాజు ఇంటి పేరుగా మన్ టెంపుల్ ఘాట్ అంటే మన్ మందిర్ ఘాట్ అని పిలుస్తారనమాట. ఇంకా ఇక్కడి నుంచి కొన్ని తక్కువగానే ఉన్నాయి, కొన్ని ఎక్కువ శిథిలమైపోయి ఉన్నాయి ఆ ఘాట్లన్నీ. కాకపోతే ఆ ఘాట్ల శిథిలాలు కొన్ని అలా ఒడ్డుకి మాత్రం ఉన్నాయి, కానీ ఘాట్లు అయితే పర్టికులర్గా అయితే లేవు. ఇది మాత్రం త్రిపుర భైరవి ఘాట్ అనమాట. దీన్ని అమ్మవారి పేరు మీద, అంటే ఈ ఘాట్లు చాలా వరకు దేవుళ్ళ పేరు మీద కూడా చాలా ఘాట్లు అయితే నిర్మించడం అయితే జరిగింది. ఇప్పుడు చూసారు కదా ఎంత డిస్టెన్స్లో. ఇక్కడైతే అన్ని కొన్ని ఘాట్లకు పేర్లు అయితే లేదు. మీర్ ఘాట్ అంటారు దీన్ని, మీర్ ఘాట్. ఈ ఘాటు పూర్వం పేరు జరాసంధ ఘాట్ అని పిలిచేవారటండి. ఈ విషయాన్ని గీర్వాణ పద్మాంజలిలో ప్రస్తావించడం జరిగిందంట. అయితే 1735లో ఈ ఘాటు వద్ద ఉన్న భారీ కోటను
అప్పటి కాశీ రాజైన ఫౌజ్దార్ మీర్ రుస్తుం ఆలీ అనే ఆయన నిర్మించారంట. ఇది ఆయన నిర్మించటం వలన, రుస్తుం ఆలీ నిర్మించటం వలన దీన్ని తర్వాత మీర్ ఘాట్ అని పిలవడం జరిగింది. ఇది లలితా ఘాట్ అండి. ఈ ఘాటు హిందూ దేవత లలిత పేరు మీద దీన్ని నిర్మించడం 19వ శతాబ్దంలో నేపాల్ రాజు బహదూర్ షా నిర్మించారండి. ఈ ఘాటు ప్రసిద్ధి నేపాలీ మందిరం కూడా ఈ ఘాట్లో ఉంది. మేము కూడా వెళ్ళి చూసాము, విడిగా వెళ్ళి చూసాము. లలిత గౌరీదేవి మందిరం కూడా ఉంది, చాలా బాగుంటుంది. ఇది చూశారు కదా, ఇప్పుడు ఎక్కువ ఎత్తు మెట్లు కనిపిస్తున్నాయి. ఇక్కడి నుంచి డైరెక్ట్గా స్వామివారి ఆలయంలోకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడి నుంచి ఇక్కడ స్నానాలు చేసి వెళ్ళవచ్చు, కానీ ఇప్పుడు అలో లేదు. జలసేన్ ఘాట్ అంటారు ఇది. దాని పక్కనే మణికర్ణికా ఘాటు. ఇదేనండి మణికర్ణికా ఘాటు లాస్ట్. ఇక్కడి నుంచి ఇంకా చాలా ఘాట్లు ఉన్నాయి, కానీ మమ్మల్ని అక్కడ దాకా తీసుకువెళ్ళలేదు. మణికర్ణికా ఘాటు నుంచి హరిశ్చంద్ర ఘాట్ వరకు, మళ్ళీ అక్కడి నుంచి మణికర్ణికా ఘాట్ వరకు తీసుకొచ్చి చూపించి మధ్యలో మళ్ళీ మనకి గంగా హారతి ఇచ్చే ఘాటు వద్ద ఆపేస్తారనమాట. ఇక్కడ కూడా చూశారు కదా, అక్కడ శవాలు కాలుతూ ఉన్నాయి, ఇక్కడ కాలుతూ ఉన్నాయి. కాశీలోని శ్మశాన వాటికల్లో ఒకటైనది మణికర్ణికా ఘాట్ అండి. దీనికి ఒక కథ కూడా ఉంది, పౌరాణిక కథ ఒకటి ఉంది. మణికర్ణికా ఘాటు వారణాసిలో పురాతనమైన ఘాట్ అండి. ఇది 5వ శతాబ్దంకి చెందిన గుప్త శాసనాల్లో లిఖించబడి ఉందంట. దీనికి ఒక పురాణ కథ ఏంటి అంటే, బ్రహ్మకుమారుల్లో ఒకడైన దక్ష ప్రజాపతి చేసిన యజ్ఞంలో శివుణ్ణి అవమానించడానికి ప్రయత్నించినప్పుడు సతీదేవి అగ్నికి ఆహుతి చేసుకుంది. అది అందరికీ తెలిసిన విషయం. శివుడు మండిపడుతున్న ఆమె శరీరాన్ని హిమాలయాలకి తీసుకువెళ్తూ ఉన్నప్పుడు శివుని అంతులేని దుఃఖం చూసి, అంటే ఆమెను తీసుకువెళ్తూ ఉన్నప్పుడు శివుడు బాధపడుతూ ఉంటే విష్ణువు తన సుదర్శన చక్రంతో ఆమె శరీరాన్ని 51 భాగాలు చేశాడు. అవి భూమి మీద పడిపోయాయి. పడిన ప్రతి చోట శివుడు శక్తిపీఠాలుగా వాటిని అంటే ఎక్కడెక్కడ పడితే అవి శక్తిపీఠాలుగా మారావి. సతీదేవి శరీరం భాగం పడిన చోటల్లా శివుడు శక్తిపీఠాన్ని స్థాపించాడు. మణికర్ణికా ఘాటు వద్ద మాతా సతీదేవి ఆభరణం పడిందనమాట. అంటే ఆమె చెవికి సంబంధించిన ఒక ఆభరణం పడింది. దానివల్ల దీన్ని మణికర్ణికా క్షేత్రం అంటే ఘాట్ అని పిలుస్తారు. ఇక్కడ నేను చెప్పాను కదా, లలితా ఘాట్ దగ్గర నేపాలీ మందిరం ఉందనేసి. ఇక్కడేనండి. ఆ మందిరం దగ్గర నుంచి నేను కొన్ని షాట్లు కూడా తీసుకున్నాను. చాలా బాగుంటుంది, ప్లెజెంట్గా ఉంటుంది. ఒక శివాలయం ఉంది, పూజలు మంత్రాలు జరుగుతూ ఉంటాయి. నేపాల్ నుంచి చాలామంది వస్తూ ఉంటారు, చాలా బాగుంది. ఇప్పుడైతే మనం మణికర్ణికా ఘాట్ నుంచి రిటర్న్ వెళ్తున్నాము. దశాశ్వమేధ ఘాట్ దగ్గరికి వెళ్ళిపోతాం అన్నమాట. దారిలో ఇవన్నీ చూసుకుంటూ వచ్చినవే. అక్కడే మనము ఈరోజు నైట్కి ఇక్కడ దశాశ్వమేధ ఘాట్ దగ్గర గంగా హారతి అయితే జరుగుతుంది. ప్రజెంట్ అయితే గంగా హారతికి అక్కడ కింద ప్లేస్ లేదు కాబట్టి వరుసగా 11 మంది, 12 మంది, 7 మంది, 5 మంది ఇట్లా వరుసగా అప్పుడప్పుడు దాన్ని బట్టి సిచ్యువేషన్ బట్టి చేస్తూ ఉంటారు. ఆ గంగకు హారతి ఇస్తారు. అయితే 11 మంది దానికి సంబంధించిన వాళ్ళు ట్రైనింగ్ అయి ఉంటారనమాట. ఇక్కడ కింద అంతా దిమ్మల్లాగా ఉంటాయి, వాటి మీద నిలబడి చేస్తూ ఉంటారు. కాకపోతే మేము వెళ్ళిన దానికి ముందు ఒక వారం రోజులు ఒక ఫస్ట్ ఫ్లోర్ వరకు, అంటే ఈ ఘాట్లకి ఫస్ట్ ఫ్లోర్ వరకు వాటర్ వచ్చేసి ఫుల్గా మునిగిపోయి మట్టితోటి కప్పడిపోయినాయి అంట. దానివల్ల అవి క్లీనింగ్లోనే ఉన్నాయి, క్లీన్ చేస్తూ ఉన్నారు, మట్టి అంతా క్లీన్ చేస్తూ ఉన్నారు. కాబట్టి కింద చేయలేకపోవడం వలన ఘాట్ల పైన, అంటే వీళ్ళు మందిరాలు ఉంటాయి కదా, ఈ ఘాట్లకి మందిరాలు ఉంటాయి, ప్రతి ఘాటుకి ఒక ఆలయం లాగా ఉంటుంది. వాటి పైన అయితే గంగా హారతి ఇచ్చారు. నేను అది కూడా షూట్ చేస్తాను. అంత క్లియర్గా వస్తుందో రాదో తెలియదు, కానీ నేనైతే గంగా హారతిని కూడా మేము వెళ్ళినప్పుడు ఎలా చేశారో అదైతే చూపిస్తాము. ఇప్పుడైతే మేము దశాశ్వమేధ ఘాట్ దగ్గరికి వచ్చేసాము. ఇప్పుడు మేము అక్కడి నుంచి దిగి ఆ ఘాట్లోకి వెళ్ళి మేము ఇక్కడే స్టే చేస్తాము. ఈరోజు నైట్ ఇక్కడే ఉండి గంగా హారతి చూసుకొని అప్పుడు మా రూమ్కి వెళ్తామన్నమాట. ఇక్కడ 2 స్తంభాల్లా కనిపిస్తున్నాయి కదా,
అవి కూడా దశస్వమేధ ఘాట్లోకి సంబంధించినవి ఒకప్పుడు, కానీ తర్వాత సపరేట్ చేసి రాజేంద్ర ప్రసాద్ ఘాట్ అని పేరు పెట్టారు. మేమైతే ఇప్పుడు ఘాట్లోకి వచ్చేసాము, దిగి వచ్చేసాము. దాదాపు జనం అయితే వాళ్ళ ప్లేస్లు ఇదిగో చూశారు కదా, దిమ్మలాగున్నాయి, అవి క్లీన్ చేస్తూ ఉన్నారు. అక్కడ చేయాలి మామూలుగా, అందుకని అది క్లీన్ చేస్తూనే ఉన్నారు. ఈవినింగ్ కల్లా సెట్ అయిపోతారు అనమాట వాళ్ళ ప్లేస్లు చూసుకొని హారతి కోసం అనమాట. ఇంకొకటి ఇక్కడ ఏంటంటే, ఈ చుట్టుపక్కల ఎవరైనా వేరే దగ్గర హారతి ఇచ్చేటప్పుడు మాత్రం, గంగ హారతి ఇచ్చేటప్పుడు మాత్రం ఇక్కడ గంగా హారతి దగ్గరే ఉండాలంటండి. వచ్చి గంగా హారతిని చూసుకొని వెళ్ళాలంట. ఎక్కడైతే అక్కడ ఉండకూడదంటే ప్లేసులన్నీ చూసుకుంటున్నారు. మేమైతే వాటర్లో, గంగలో ఒక బోట్లో బుక్ చేసుకున్నాము. అంటే మనం బోట్లో నుంచి చూడడానికి అనుకూలంగా మాట్లాడుకున్నాం అనమాట. అందరూ అలా కొంతమంది మాట్లాడుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్.